శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషల్లో 641. సద్విద్యలోని మొదటి పద్యాన్ని వివరిస్తూ భగవాన్ ఇలా అన్నారు. సద్విద్య అనే దాన్ని మొదటి పద్యాన్ని వివరిస్తూ భగవాన్ ఇలా అన్నారు. ప్రపంచం అందరికీ ఎప్పుడూ తెలుసు. ఎవరికి తెలియదమ్మా? ప్రపంచం తెలియని వాళ్ళు ఉన్నారా? అందరికీ ప్రపంచం తెలుస్తోంది కదా. తెలుస్తుంది. ప్రపంచం అందరికీ ఎప్పుడూ తెలిసేదే. నేను ఈ ప్రపంచము ఉన్నాం. నేనున్నాను, ఈ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం అందరికీ తెలుస్తోంది. కాబట్టి నేను ఈ ప్రపంచము ఉన్నాము అని అందరికీ తెలిసే ఉండాలి కదా. కానీ విచారించి చూస్తే అవి యథార్థంగా ఉండేవనా? విచారించి చూస్తే ప్రపంచం అందరికీ తెలుస్తుంది. నేనును ఈ ప్రపంచము ఉన్నాయి అని అందరూ ఎరుగుదురు. కానీ జాగ్రత్తగా విచారించి చూస్తే ఇవి నిజంగా యథార్థంగా ఉండేవేనా అని చూస్తే అవి నిజాలే అనిపిస్తుంది మనకి. నేనుండడము నిజమే, ప్రపంచం ఉండడము నిజమే అనిపిస్తుంది మనకి. అయితే కాలదేశాలకు వికారాలకు ఏ సంబంధము లేనివిగా ఉండాలి కదా. దేశకాలానికి మార్పులకి ఏ సంబంధము లేకుండా ఉండాలి కదా. మరి అవి అలా ఉంటున్నాయా? లేదమ్మా, ప్రతి క్షణం మారిపోతూ అలా ఉంది. ఈవేళ ఒకలా ఉంది, నిన్న ఏమి ఇలా లేదు. ఈవేళేమో మబ్బు, చలి, గాలి ఉంది. నిన్న కాస్త ఎండగా ఉంది. అలాగే నిన్న ఒక రకంగా ఉంది, ఈ రోజు ఒక రకంగా ఉంది, రేపు ఒక రకంగా ఉంటుంది. కానీ అలాగే ఉంది ప్రపంచం అంటావేమిటి? నీ చేత చూడబడే ప్రపంచంలో క్షణానికి మార్పు నువ్వు చూస్తున్నావు కదా. చూస్తున్నానమ్మా. నిన్నటి చెట్టులాగా చెట్టుంది, కానీ నిన్న ఎలా ఉందో అలా లేదు. కొన్నాళ్ళకి చెట్టు ఉండదు. ఇళ్ళున్నాయి గాని మొన్న ఎలా ఉన్నాయో ఈవేళ అలా లేవు. కొన్నాళ్ళకి ఇళ్ళు ఉండవు. అవునా? ఇలాగే ఇళ్ళు అంతే, మొన్న ఉన్నట్టు ఈవేళ లేదు. సో ఏదైనా ఎప్పుడూ ఒకేలాగున మార్పు చెందకుండా ఉందా? లేదమ్మా అని ఎవ్వరూ ఆలోచించ అలాగే ఉంది అనుకుంటాం. అదే మన అజ్ఞానం. అదే నిజంగా ఉన్నట్లయితే కాలదేశాలకు వికారాలకు సంబంధం లేనివిగా ఉండాలి కదా. మరి అవి అలా ఉంటున్నాయా? అవి జాగ్రత్త స్వప్నాలలోనే, కానీ గాఢ నిద్రలో అసలే ఉండడం లేదు. ఈ మార్పు చెందే ప్రపంచం వెలుగులోనూ కళ్ళలోనూ కనపడుతుంది తప్ప నిద్రలో అసలే లేకుండా పోతుంది కదా. అందుకే తాము ఈ ప్రపంచము కొంతకాలమే ఉండి మాయమైపోతూ ఉంటాయి. అంతే కదా, నిద్రలో నేను మాయమైపోతున్నాను. మరి ఎక్కడున్నావో చెప్పైతే మాయమైపోతే. అలాగే నాతో పాటు ఈ ప్రపంచము మాయమైపోతుంది, అయిపోతున్నాను. మహా అద్భుతము, మహాత్యాలు ఇంకెక్కడున్నాయి? నువ్వే మాయమైపోతుంటే ఈ ప్రపంచము కొంతకాలమే ఉండి మాయమైపోతూ ఉంటాయి. అవి సృజింపబడ్డవి, ఉండేవి, లయించేవి. అంటే అవి అలా కలిగేవి, కాసేపు ఉంటాయి, మళ్ళీ పోతాయి. అయితే వాని రాకడ ఎక్కడి నుంచి అబ్బా? ఇవి ఎక్కడ ఉన్నాయి? అదృశ్యమైపోయి ఎక్కడికి పోతాయి? ఇటువంటి స్థితిని సత్యంగా తీసుకోవచ్చా మనం? ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, ఎంత కాలము ఉంటాయో తెలీదు, ఎక్కడికి పోతాయో తెలీదు. ఎవరు? నేనును నాకు తోచే ప్రపంచమును. అవునా? అవునమ్మా. మరి వాటిని సత్యమని ఎలా చెప్పగలం? కాదమ్మా. కొంచెం కూడా విచారణ లేక, అస్సలు ఇలా ఆలోచించి చూడొచ్చు అని కూడా తెలియక, అదీ కాక నేను, ప్రపంచము, సృష్టి విషయాలు, వాని ఉనికి, వాని నాశనాలు అన్నీ జాగ్రత్త స్వప్నాల్లోనే.
వెలుగులోను కళలోనే నేనుండడం, ఈ ప్రపంచం ఉండడం, సృష్టి వాటి విషయాలు ఉండడం, అవి నాశనం అవ్వడం, అవన్నీ కూడా మెలకులోను కళలోనే. నిద్రలో కావుగా. కాదమ్మా. నిద్రలో ఏ సృష్టి కలగలేదు, ఏ సృష్టి నిలవలేదు, ఏ సృష్టి లయమవ్వలేదు. మిగతా అవస్థలకి సుషుప్తికి భేదం ఏమిటైతే అంటే నిద్రలో ఆలోచనలు లేవు, మిగతా అవస్థలో ఆలోచనలు, అదే భేదం. అంటే ఆలోచనలు లేకపోతే నేననే అహంభావమును దాని వల్ల గోచరించే సృష్టి ఏది ఉండదు. ఆలోచనలు ఉంటేనే నేనన్న అహంభావమును నాకు తోచే సృష్టి ఉంటుంది. అవునమ్మా. నిద్రలో ఆలోచనలు లేవు, మిగతా అవస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ నేనేకు ప్రపంచానికి ఆలోచనలే మూలం. ఈ నేనే ప్రపంచానికి ఆలోచనకి మూలం. నేను లేకపోతే, నేను అన్న భావన లేకపోతే ఆలోచనలు ప్రపంచము లేదు. నేను అన్న భావన పోతే ఆలోచనలు ప్రపంచము లేదు. మరి ఆలోచన సంగతి ఏమిటి? మరి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అవి సహజాలు కావు. సహజాలే అయితే ఒకప్పుడుండి మరొకప్పుడు మాయమవుతాయా చెప్పు? కాదు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మూలం ఏదో నిత్యము శాశ్వతముగా ఉండేది, వికారము లేనిది అని ఒప్పుకోవాలి. కలి కాసేపు ఉండి మళ్ళీ తొలగిపోయేదానికి మూలం ఏదో అది సుస్థిరంగా శాశ్వతంగా అధికారంగా ఉండాలి. అది ఉపదేశ మంత్రంలో చెప్పిన నిత్యస్థితిగా ఉండాలి. అది ఉపదేశాలలో చెప్పినటువంటి నిత్యస్థితిగా ఉండాలి. ఎప్పుడు ఉన్నదై ఉండాలన్నమాట. దేని నుంచి ప్రతి ప్రాణి సర్వము వెలువడుతోందో, దేని యందుండునో, దేనిలో లీనమవునో అదే స్థితి శాశ్వత స్థితిని. మరి ఆలోచన సంగతి ఏమిటి అంటే ప్రపంచానికి ఆలోచనలే మూలమన్నారు కదా. మరి ఆలోచన సంగతి ఏమిటి అంటే అవి సహజాలు కావు. అవే సహజాలైతే ఒకప్పుడు మరొకప్పుడు మాయమైపోవు కదా. మన ఆలోచనలు నిన్న ఉన్న ఆలోచనలు వేళ ఉండవు. అసలు పొద్దున్న ఆలోచన ఇప్పుడు ఉండదు. మరి అవి కాసేపు ఒకలా ఉంటే కాసేపు ఒకలా మారిపోతుంటే మరి అవి సహజాలు కావు కదా. అదే కనుక సహజాలైతే ఒకప్పుడుండి మరొకప్పుడు మాయమైపోవు కదా. అవి మరి అయితే ఎక్కడి నుంచి వస్తున్నట్లు ఇలా కాసేపు వచ్చి ఏదో సత్యం నిత్యం అన్నట్లు అనిపించేసి మళ్ళీ మారిపోయి మరొకటి వచ్చి అదే నిజం అనిపిస్తూ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మూలము ఏదో ఒక నిత్యస్థితము అధికార్యమని ఒప్పుకోవాలి. నిత్యము ఉన్నది వికారములు లేనటువంటి ఒక సుస్థితమైన స్థానంలో నుంచి ఇది కలుగుతున్నాయి అని మనం చెప్పుకోవాలి. చెప్పుకోవాలేమిటో ఒప్పుకోవాలి. అది ఉపదేశ మంత్రంలో చెప్పినట్లుగా నిత్యస్థితిగానే ఉండాలి. దేని నుంచి ప్రాణి సర్వము వెడుతున్నదో, దేని యందు ఉన్నదో, దేనిలో లీనమవుతున్నదో అదే ఆ స్థితి. అది ఎటువంటిది? నిత్య స్థితమై ఉన్నది, అధికార్యమై ఉన్నది. అటువంటి దానిలో నుంచే ఇలా కాసేపు కలిగి వేరువేరుగా ఏదో ఏదో తోచి మళ్ళీ తొలగిపోతుంది అని మనం తెలుసుకోవాలి. ఈ పద్యం యొక్క స్థుతి గాని పొగట్టకానికి ఈ పద్యం ఏదో దేన్నో పొగడ్డం గాని స్థుతి చేయడం గాని కాదు. సత్యాన్ని ఉన్నదున్నట్టు చెప్పడమే. ఈ సర్వము దేని ఎందున్నదో, దేని వల్లనో దేనిదో కదా అది ఏ సత్యము అన్నారు.
ఉమ్, సద్విద్యలో ఉమ్, దేని ఎందుందో, దేనిదో, దేని వల్లనో, దేనిలో చేరునో అది ఏ సత్యము. ఉమ్, ఇదేదో స్థుతో పొగడ్తో కాదు, అదే నిత్య సత్య స్థితి. అది కదలని మారని సత్. అది కదలదు, మారదు, ఉమ్, అది ఉన్నది. దానిలో నుంచి కాసేపు ఒక భావన కలిగి అనేక భావాలుగా విస్తరించి సత్యమన్నట్లు తోచి మళ్ళీ తొలగిపోతున్నాయి. ఉమ్. మరి అది సత్యమా, ఇది సత్యమా? అదే సత్యం. అదే సత్యం. కానీ ఇది సత్యమైన ఎందుకు అనిపిస్తోంది? దానిలో నుంచే రావడం చేత, దాని స్వభావం అంతర్లీనంగా ఉండడం చేత అలా అనిపిస్తోంది. ఉమ్, అవునమ్మా. అప్పుడు నువ్వు పరీక్షించి చూసి, మరి ఇది సత్యమైతే ఉండాలి కదా, ఉమ్, ఉండడం లేదు కాబట్టి దానిలో నుంచే వచ్చినా, దాని వల్లనే ఉండగలిగినా, దానిలోనే కలిగినా ఉన్న కాసేపు సత్యమని అనిపించడానికి దాని ఏ సత్యస్థితిలోంచి వచ్చిందో దాని ప్రభావం వల్ల. ఉమ్, అజ్ఞానం ఇది ఏది, సుజ్ఞానం ఏది తెలుపగా రావయ్య అరుణాచలాన్ని ఉంది కదా దానిలో. ఏది సత్య జ్ఞానమో ఏది అసత్య జ్ఞానమో తెలుసుకోలేకపోతున్నావు. ఉమ్, ఈ లోకంలో జ్ఞానము లేని వారు ఎవ్వరూ లేరమ్మా. లేదా? జ్ఞానం ఉంది. ఉమ్, కానీ ఏది సత్య జ్ఞానమో ఏది అసత్య జ్ఞానమో గుర్తించలేకపోవడం వల్ల ఉమ్, ఈ బాధలు, జన్మలు. గాని ఈ సత్య జ్ఞానమేదో తెలిస్తే ఉమ్, అసత్య జ్ఞానమే లేదు. లేదు. జ్ఞానం అలాగే మిగులుతుంది, దానిలో అసత్యం పోతుంది. అవునమ్మా. అలాగే దేని నుంచి, ఏ సద్వస్తువు నుంచి ఈ జగత్తంతా వెలువడిందో ఆ సత్య వస్తువులో నుంచే వచ్చి ఆ సత్య వస్తువునే ఆధారం చేసుకుని దానిలోనే అనుకోవడం వల్ల ఉన్నట్టు తోచి మళ్ళీ అనుకోకపోవడం వల్ల లేకపోతుంది ఉమ్, అని తెలుసుకుంటే సత్య జ్ఞానమే మిగులుతుంది. అనుకోవడము, ఊహించడమే అసత్య జ్ఞానము ఉమ్, అని వివేచించి చూస్తే, సత్య అసత్యాలను వివేచించి చూస్తే నిత్య అనిత్య వస్తు విరాగం కలుగుతుంది. ఓహో, సత్యమైనదే నేను. ఉమ్, ఇవన్నీ భావనకు అనుగుణంగా సత్యమైనట్లు కనిపిస్తున్నాయంతే. భావన ఉన్నంతసేపు ఉంటాయి, భావన పోతే పోతాయి. సత్యస్వరూపమైన నేను అలాగే ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు సత్యములో ఉన్న అసత్యమేదో అతి స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. అది దీని యొక్క భగవాన్ చెప్పిన ఈ బోధ యొక్క సారాంశం. కాబట్టి జ్ఞానం అందరికీ ఉంది. అజ్ఞానమేదో సుజ్ఞానమేదో తెలియడం లేదు, కానీ తెలిసినా తెలియకపోయినా అందరము జ్ఞానము కలగనే. అంచేత అందరూ జ్ఞానులే అసలు. కానీ కొందరు ఎరుగుదురు, కొందరు ఎరుగరు. జ్ఞానమేదో అజ్ఞానమేదో కొందరు ఎరుగరు, కొందరు ఎరుగుదురు కదరు. సత్యజ్ఞానమును తెలుసుకున్న వారు సుస్థితులే సదానంద స్వరూపులుగా ఉంటారు. దానిలో కలిగిన అసత్య జ్ఞానమును తెలుసుకున్న వారు దుఃఖితులై ఉంటారు. అంతే. తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం వల్ల కలుగుతున్నటువంటి విక్షేపాలే, విపరీతాలే తప్ప తెలిస్తే లేదు, తెలియకపోతే పోదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఏమిటా అని పరిశీలించాలి. ఎందుకు ఇలా ఉందని చూడాలి. దానికి మూల కారణం ఏదో తెలుసుకోవాలి. అప్పటికి సత్యజ్ఞానం, జ్ఞానం లేని వాళ్ళు ఎవరూ లేరు, గాని సత్యజ్ఞానం ఏదో తెలియని వారే అందరూను. తెలిసిన వారే కొందరు. వారే తెలియని వారికి దారి చూపగలరు. హరి ఓం నమః.